అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాలరామ విగ్రహ ప్రతిష్టకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. శ్రీరాముడి అనుగ్రహంతో ఎక్కడా లోటు రాకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణానికి అపార ధనరాశి సమకూరింది. భక్తులకు ఎక్కడ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు నడుస్తున్నాయి. రాముడి రాకతో అయోధ్య వెలిగిపోతోంది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠకు వారం ముందు నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో శ్రీరామ జన్మభూమిలో ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపైంది. స్థానికంగా దుకాణాలు, దీపస్తంభాలు అన్నీ ఆధ్యాత్మిక కళను సంతరించుకుంటున్నాయి. అయోధ్య వీధుల్లోని దుకాణాలపై జై శ్రీరామ్ అంటూ స్వస్తిక్ గుర్తులతో కొత్త రంగులు వేసుకుంటున్నారు. షహదత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు పునరుద్ధరించిన 13 కిలోమీటర్ల మార్గానికి రామ్ పథ్గా నామకరణం చేశారు. శ్రీరామ నామాలు ఉన్న ఫలకాలు, శంఖు చిత్రాలు, అయోధ్య ఆలయ నమూనాలను ఈ మార్గంలోని వ్యాపారులు అమ్ముతున్నారు. అయోధ్య నగరంలోని ప్రధాన రోడ్డు ధరంపథ్కు ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభాల శిఖర భాగాన సూర్యుడి ఆకారంలో అమర్చిన దీపాలు రాత్రివేళ కూడా కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరవ్వాలంటూ రామభక్తులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఇప్పటి వరకు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న పాస్లను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రతిరోజు త్రిసంధ్య కాలాల్లో హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు ప్రకటించింది. ప్రతి హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకు అవకాశం ఉండనుంది. రామ జన్మభూమి అధికార వెబ్సైట్లో హారతి పాస్ కోసం అప్లై చేసుకోవచ్చు. మరోవైపు అయోధ్యలో రామాలయం పూర్తవుతుండటంతో రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందనుంది. భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో అక్కడి రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించారు. దీన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 2 కొత్త అమృత్ భారత్, 6 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. అటు కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా జాతికి అంకితం చేశారు. వాల్మీకి ఎయిర్పోర్టుగా నామకరణం చేశారు. 15,000 కోట్లతో అయోధ్యలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ₹140 करोड़ देशवासियों को अयोध्या की इस पवित्र भूमि से प्रार्थना कर रहा हूं। अयोध्या की प्रभु राम की नगरी से प्रार्थना कर रहा हूं। मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं। 22 जनवरी की शाम पूरे हिंदुस्तान में जगमग जगमग होनी चाहिए। लेकिन साथ ही मेरे सभी देशवासियों से एक करबद्ध प्रार्थना और भी है। हर किसी की इच्छा है कि 22 जनवरी को होने वाले आयोजन का साक्षी बनने के लिए वो स्वयं अयोध्या आए। అయోధ్యలో తెల్లటి మకరాన పాలరాయితో నిర్మించిన గర్భగుడి సిద్ధమైంది. ఆలయం దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ప్రాంగణంలో మరో 7 గుడులు ఉంటాయి. సుమారు 22 లక్షల ఘనపు అడుగుల రాయితో ఆలయ నిర్మాణం చేపట్టారు. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైటు, రాజస్థాన్ నుంచి గులాబీ రాయి సేకరించారు. నిర్మాణంలో
మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు వాడారు. G+2 ఆలయంలో ప్రతి అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంట్ సహా ఆధునిక సదుపాయాలన్నీ సమకూర్చారు. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేస్తారు. ఈ సింహాసనానికి రాజస్థాన్లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దారు. పరికర్మ మార్గ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం గృహ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయి. రామమందిర నిర్మాణం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చిన బంగారం, వెండి వస్తువులను ఒక ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో కరిగించి భద్రపరిచారు. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి 4000 మంది సాధువులు, 2500 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు 900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందని, తమ వద్ద ఇంకా 3000 కోట్లు మిగులు నిధులు ఉన్నట్లు ట్రస్టు ప్రకటించింది. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో 12,000 నుంచి 15,000 మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. విగ్రహాన్ని రామమందిరంలో ప్రతిష్ఠించేందుకు 7 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై ప్రతిష్టాపన జరిగే వరకు కొనసాగుతాయి. ఆ తరువాత 45 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయి. జనవరి 16న పండితులతో సర్వ ప్రాయశ్చిత్త హోమం, దశవిధ స్నానం ఉంటుంది. అలాగే భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్లల్లా విగ్రహాన్ని జనవరి 17న ఊరేగిస్తారు. జనవరి 18న గణేష్, అంబిక, వరుణ వాస్తు పూజా కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 19న అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన జరగనుంది. జనవరి 20న సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేస్తారు. జనవరి 21న 125 కలశాలతో దివ్యస్నాన కార్యక్రమం, జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ముఖ్య కార్యక్రమాలు ముగుస్తాయి. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి పీఓకేలోని శారదాపీఠం ఆలయ ప్రాంగణంలోని సరస్సు నుంచి జలాన్ని సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ బృందం తీసుకురానుంది.